సివిల్స్ లక్ష్యంగా శ్రమించి అఖిల భారత స్థాయిలో 14వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది మన తెలుగమ్మాయి చేకూరి కీర్తి. ఐఐటీలో విద్యను అభ్యసించిన కీర్తి ఎప్పటికైనా సమాజ సేవ చేయాలని, అది కేవలం సివిల్స్తో సాధ్యపడుతుందని నిర్ణయించుకొని ఆ దిశగా విజయం సాధించింది. ఇప్పటికే ఐఆర్ఎస్ సాధించిన ఆమె పట్టుదలతో మరోమారు ప్రయత్నించి 14వ ర్యాంక్ సాధించింది. తన విజయం వెనుక కుటుంబ సహకారం ఎంతో ఉందంటున్న కీర్తితో ఈటీవీ ముఖాముఖి. అఖిల భారత సివిల్ సర్వీసెస్ 2015లో 14వ ర్యాంక్ సాధించి తెలుగువారి సత్తా చాటారు చేకూరి కీర్తి. మరి ఆనందాన్ని ఆవిడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, సివిల్ సాధించేందుకు ఎంతగా కష్టపడ్డారన్న విషయాలను కీర్తి మాటలను తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా సింకేం అవ్వలేదండి, నమ్మలేకపోతున్నాను 14th ర్యాంక్ వచ్చిందని. ఫీలింగ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ రిజల్ట్స్ రాగానే ఓకే చేకూరి కీర్తి 14వ ర్యాంక్ అని ఫస్ట్ చెప్పినప్పుడు ఆ క్షణం మీరేం ఫీల్ అయ్యారు? అసలు నేను నమ్మలేదండి. యాక్చువల్లీ కీర్తి నేనేనా, నా పేరేనా, నా రోల్ నెంబరేనా అని నేను చెప్పాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్ ఆల్సో. ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ. థర్డ్ అటెంప్ట్ అనుకుంటా. సో 3 సార్లు కష్టపడ్డారు. ఓకే 14th ర్యాంక్ ఇది సాధించడం కోసం ఎంతగా కష్టపడ్డారు? ప్రీవియస్ టైమ్స్లో చేసిన మిస్టేక్స్ని ఇక్కడ రిపీట్ చేయకుండా ఉండడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ 2 అటెంప్ట్స్ కూడా సేమ్ కష్టపడి చదివానండి. కానీ థర్డ్ అటెంప్ట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేయకూడదు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. ఎగ్జామ్లో ఏది ఇస్తారో, ఏది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మార్క్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి చేయకుండా నాకు నచ్చింది నేను చదవడం. ఎస్ఏలా కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అలా కొన్ని చేశానండి. యాక్చువల్లీ ఐ గాట్ ఇట్ బికాస్ ఆఫ్ మై ఇంటర్వ్యూ ద ఫస్ట్ 2 times. సివిల్స్ కోసమని నిత్యం ఎన్ని గంటలు కష్టపడేవాళ్ళు, ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? యాక్చువల్లీ ప్రిపరేషన్లో చాలా మూడ్ స్వింగ్స్ ఉండేవండి. ఇట్స్ నార్మల్. చాలా భయం వేసేది, బాధ వేసేది చాలా ఉండేవి. సో ఒక 1 week ఫుల్ రోజుకి 10 hours అలా చదివేసి ఒక 1 week అసలు చదివేదాన్నే కాదు. సో ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీడే ప్రతిరోజు క్రమశిక్షణగా 10 గంటలు చదివాను అదేం లేదండి. బట్ ఓవరాల్గా అయితే ఐ వర్క్డ్ హార్డ్. మీరు ఐఐటీలో చదువుకున్నారు, మీకు అసలు అంటే సివిల్స్ వైపు ట్రై చేయాలన్న థాట్ ఎప్పుడు వచ్చింది? నాకు ఐఐటీలో చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఏం కాదండి ఇది. నాకు ఐఐటీలో ఉండగానే నాకు 3rd yearలో సో నాకు అర్థమైంది, నేను రీసెర్చ్ చేసి ఒక 4 walls కూర్చుని ఒక మిషన్స్తో పనిచేసే ఇంట్రెస్ట్ నాకు లేదు. హ్యూమన్ ఎలిమెంట్ ఉండాలి, ఛాలెంజింగ్ ఉండాలి, డైవర్సిటీ ఉండాలి. సో ఇవన్నీ అనుకున్నప్పుడు ఏం తీసుకోవచ్చు, సివిల్ సర్వీసెస్ వెళ్ళొచ్చా, మేనేజ్మెంట్ వెళ్ళొచ్చా అని ఆలోచిస్తున్నానండి. దెన్ ఐ గాట్ దిస్ ఐడియా ఆఫ్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ 3rd yearలో. మీరు లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యి ఐఆర్ఎస్లో మొన్న జాయినింగ్ లెటర్ తీసుకున్నారు, రిజల్ట్ రావడానికి ఒక్కరోజు ముందు. సో ఇప్పుడు ఐఆర్ఎస్లో మరి మీరు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? నేను ఐఆర్ఎస్ ఇంకొక 2 months ఐ విల్ కంటిన్యూ ఇన్ దట్ అండి. అయిపోయిన తర్వాత టెక్నికల్ రిజిగ్నేషన్ తీసుకుని ఐ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్. అవునండి. ఐఏఎస్ సాధించారు ఎట్టకేలకు. మరి ప్రజల కోసం అంటే మీరు చెప్పిన టఫెస్ట్ టాస్క్ ఇది, దీంట్లో ప్రజలకు సేవ చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ కోసం మీరేం చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఏంటి 1-2 కాదు, మనకి చాలా ఉన్నాయి చేయడానికి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు చెప్పకుండా చేయకుండా చెప్పడం అవన్నీ కరెక్ట్ కాదు, బట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అండి. మీరు సివిల్ సాధించడంలో మీ ఫ్యామిలీ నుంచి మీకు వచ్చిన సపోర్ట్ ఎలా? ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అండి. యాక్చువల్లీ ఇనీషియలీ పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ, అంటే వాళ్ళు కూడా అంత ఎందుకు పబ్లిక్ సర్వీస్ ఎందుకు, హ్యాపీగా ఎంఎస్ ఇది అది అని అన్నారు. కాకపోతే వన్స్ ఐ సెడ్ లేదు నేను సివిల్ సర్వీస్ వస్తాను, దెన్ దే సపోర్టెడ్ మీ రియలీ వెల్. అండ్ మా ఇంట్లో అంతా ఇట్ యూస్ టు రివాల్వ్ అరౌండ్ మీ. అంటే ఇంకా చుట్టాలు కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఏమి ఉండేది కాదు. నేను ఎప్పుడంటే అప్పుడు లేపమంటే లేపేవారు, అదంతా చేసేవారు. సో ఇంట్లో ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఉందండి నాకు మాత్రం. ఐ లక్కీ ఫర్ దాట్. అండ్ ఐ ఆల్సో యూస్ టు వర్క్ హార్డ్. సివిల్ సాధించాలి అనుకోవడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఎవరు? సివిల్స్ కండి యాక్చువల్లీ చెప్పాను కదండి, ఇన్స్పిరేషన్ ఒకళ్ళని చూసి వచ్చింది కాదు, ఇన్స్పిరేషన్ చాలామంది ఉన్నారండి సివిల్స్లో. ఇన్స్పిరేషన్ ఐ థింక్ నేను జయప్రకాష్ నారాయణ, ఆయన ఆదర్శ భావాలు నాకు చాలా, ఆయన చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని చదువుతూ. ఇప్పుడు మొన్న పీవీఆర్కే ప్రసాద్ గారు అని, స్మిత, చాలామంది ఉన్నారు, చాలామంది సివిల్ సర్వీస్ చాలా చేస్తున్నారండి ఆల్ ఇండియా లెవెల్లో కానీ. సో దేర్ ఆర్ మెనీ ఇన్స్పిరేషన్స్, ఒకళ్ళనే కాదు అండి. సివిల్స్ సాధించాలి అని లక్షల మంది యువత కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికి మరి మీరు ఇచ్చే సందేశం ఎలా కష్టపడాలంటారు? కష్టం, పట్టుదల అనేది, బర్నింగ్ డిజైర్ అనేది 100% ఉండాలండి. అంటే ఎక్కడ యాజ్ ఇట్ ఈస్ మనకి చాలా ప్రాసెస్లో కూడా చాలా భయాలు ఉంటాయి. మనం సాధించగలమా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం, ఎందుకు ఇలా వచ్చాం. సో భయాలు అనేవి అందరికీ కామన్ అండి, ప్రతి ఒక్కరికి కామన్. నేను నేర్చుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను 3 సార్లు కూడా. సో భయాలు అనేవి చాలా కామన్. కానీ ఎక్కడ కూడా మనం కష్టంలో మనం తక్కువ, మన కష్టంలో మన నుంచి తప్పు చేయకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్ అండి. ఏం చేస్తే మార్కులు వస్తాయి, మీరు సక్సెస్ఫుల్ పీపుల్ని మీరు ఫాలో అవ్వడం, సీనియర్స్తో మాట్లాడడం, లేకపోతే
బ్లాగ్స్ చదవడం, ఇంటర్నెట్లో చాలా ఉంది. ఏం తప్పులు చేయకూడదు. ఇలా ఏం చేస్తే మార్కులు వస్తాయని యాంగిల్తో కూడా మనం సివిల్స్ చదవాలండి. ఒక్క కష్టం సరిపోవట్లేదు అన్ఫార్చునేట్లీ. కష్టంతో పాటు ఆన్సర్స్ ఎలా రాయాలి, లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ చదవకూడదు. కొన్నాటికి ఇంతే చదవాలి, కొన్నాటికి ఎక్కువ చదవాలి, చేయాలండి. సీనియర్స్తో మాట్లాడాలండి కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కష్టపడడంతో పాటుగా స్ట్రాటజిక్గా వర్క్ చేస్తే సివిల్ సాధించడం పెద్ద కష్టం కాదు అంటున్నారు కీర్తి. అదేవిధంగా సమాజం అభివృద్ధి చెందడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.